నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మాజీ మంత్రి శైలజనాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, కల్పలతారెడ్డి, శివరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రాయలసీమ ప్రాజెక్టును సందర్శించారు. చంద్రబాబు చీకటి ఒప్పందంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డికి అప్పజెప్పారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. రాయలసీమలోని 4 జిల్లాలను వెనకబాటు నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశం 2020లో వైఎస్ జగన్ రాయలసీమ పథకానికి శ్రీకారం చుట్టారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. 3207 కోట్ల వ్యయంతో రాయలసీమ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దాదాపు 80% పనులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. కానీ మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేయలేక రేవంత్ రెడ్డి ఒత్తిడికి చంద్రబాబు తలొగ్గారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. కోస్తా కానీ రాయలసీమ ప్రాంతాలు కానీ అన్ని ప్రాంతాలకు దీనివల్ల నష్టం జరుగుతుంది. ప్రాజెక్ట్ ఆపేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆపినారా? లేదు, కొంతమంది ప్రజలు ఏమంటున్నారు, అటు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలా అనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఆపినారని చెప్పి కొంతమంది ప్రజలు మాట్లాడుతున్నారు ఇవన్నీ. కాబట్టి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. ఎందుకంటే 44,000 క్యూసెక్లకు పెంచిన తర్వాత కొంత వరద వచ్చినప్పుడు, ఫ్లడ్ వచ్చినప్పుడు సాగునీరు రావడం వల్ల రిజర్వాయర్లు నిండిపోతూ ఉన్నాయి. మనకు అర్థం కావట్లే. ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల కింది భాగం నుంచి నీళ్లు తోడేస్తే ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కూడా నీళ్లు రావు. మనకు రావాలంటే మళ్ళీ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకమే మనకు తప్పకుండా ఇదే శరణ్యం అవుతుంది. కాబట్టి అలాంటి ప్రాజెక్టును కాపాడుకోవాలా, దాన్ని పర్మిషన్ చెప్పి పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో మీరు ఆపినట్టుంది. కాబట్టి దీన్ని వెంటనే ఈ ప్రాజెక్టును మీరు అంటున్నారు 90% స్ట్రైక్ రేట్తో మాకు రిజల్ట్ ఇచ్చినారు, బ్రహ్మాండంగా గొప్పలు చెప్పుకుంటున్నారు, 161 సీట్లతో ఎమ్మెల్యేలు గెలిచినాం, ఎంపీలు మేమే గెలిచినామంటున్నారు. మీకు ఇన్ని గెలిపించి ఇంత గెలిపించిన ప్రజల కోసం ఈ చిన్న ప్రాజెక్టును చేపట్టలేకపోవడం మీ చేతగాది తనమా, లేకపోతే మీకు చిత్తశుద్ధి లేకపోవడమా? ఇంతటి అన్యాయం ప్రజలకు జరుగుతూ ఉన్నా ఇంతవరకు కూడా నోరు మెదపకపోవడము. మీకు ఇంత తీర్పిచ్చిన ప్రజలకు ఏం చేస్తున్నారు? నష్టం చేస్తూ ఉన్నారు. ఎక్కువ కరువు ప్రాంతాలుగా ఉండే ఈ రాయలసీమ ప్రాంతానికి 40,000 క్యూసెక్కులు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళన్నీ కూడా ప్రాజెక్టులు కట్టి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే మొత్తం మళ్ళీ ఇక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర అయితే కింద ప్రాంతాలకు నీళ్లు పోవడానికి అయితేనేమి, నెల్లూరు కానీ మద్రాసు కానీ వీళ్ళకందరికీ నీళ్లు 841 ఉంటేనే పైన ఉంటేనే తప్ప నీళ్లు తీసుకునే అవకాశం ఉండే పరిస్థితి. అటువంటిది కాకుండా 800 కూడా ఉన్నాయని కూడా ఈ రాయలసీమ ప్రాంతానికి కానీ లేకుంటే మద్రాసు కానీ నెల్లూరు కానీ దీనిలో ఇక్కడి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడానికి, అదేవిధంగా ఈ శ్రీశైలంలోని రిజర్వాయర్లో నీళ్ళని అన్నీ కూడా కేవలం ఒక ప్రాంతం వాళ్ళే యూజ్ చేసుకోకుండా కింది ప్రాంతాలకు కూడా పోయి కోస్తా కానీ ఆ ప్రాంతాలకు కూడా ఎటువంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను సమదృష్టి చూడాలనే ఉద్దేశంతోనే ఈ రాయలసీమ ఎత్తిపోత పథకం పెట్టడం. కేవలం ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రాయలసీమకు సంబంధించిన వాటర్ తీసుకోవడానికి రోజు 3 టీఎంసీల మాదిరి నెల రోజులు ఉంటే ఒక 100 టీఎంసీలు తీసుకొని ఈ రాయలసీమ ప్రాంతానికి అయితేనేమి, నెల్లూరుకి అయితేనేమి, మద్రాసుకి అయితే నీళ్ళు ఇవ్వడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం శాంక్షన్ చేయడం జరిగింది. చాలా వరకు 80% మొత్తం ఈ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఈ వర్క్ కంప్లీట్ కాకూడదు, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన వాళ్ళ నాయకులతో, తెలంగాణ నాయకులతో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడము, దీన్ని ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నం చేసి నిలబెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు లాస్ట్ 2024 వరకు కూడా ఈ వర్క్ను చాలా వరకు ఆ రోజు వరకు కూడా 24 వరకు కూడా ఈ వర్క్ను కూడా పనిచేయడం జరిగింది.